నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు నామములో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. గతించిన నెలంతా ప్రభు మనలను కాచి కాపాడి సంరక్షించి మరలా తిరిగి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన పాద సన్నిధిని చేరి ఆయన సన్నిధిలో గడపటానికి, స్తుతించి ఆరాధించటానికి, ఆయన మాటలు వినడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి మనము ఆయనను స్తుతించబద్దులమై ఉన్నాము. ఆయన మన జీవితాలకు సరిపడిన దేవుడు. ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, ఆయన మేపే గొర్రెలము. ఆయన లేకుండా, ఆయన తోడు లేకుండా, ఆయన అండ లేకుండా, ఆయన సన్నిధి నీతో తోడుగా రాకుండా ఎవ్వడు ఈ లోకంలో సుఖ సంతోషాలతో, సమాధానంతో జయ జీవితాన్ని జీవించలేడు. దేవునికి స్తోత్రం. ఈ జీవితం నీకు ఆనందాన్ని ఇవ్వాలంటే, దేవుడు ప్రసాదించిన ఈ జీవితం నీకు సంతోషాన్ని కలుగ చేయాలంటే, నిన్ను పుట్టించిన దేవుడు, నీ కొరకు ప్రాణమిచ్చిన దేవుడు, నిన్ను రక్షించటానికి లోకానికి దిగి వచ్చిన దేవుడు, నీకు తోడుగా నీడగా అండగా ఉంటే ఈ జీవితం నీకు ఆనందకరంగా ఉంటుంది, సంతోషదాయకంగా ఉంటుంది. ఆయన లేకుండా నీవు ఏ పని చేసినా, ఎంత దూరం ప్రయాణం చేసినా, ఎంత ప్రయాసపడినా, ఎంత సమకూర్చుకున్నా, ఎంత సంపాదించినా ఈ జీవితంలో నీవు తృప్తిని పొందలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ఏదో వెలితి, ఎప్పుడు ఏదో తెలియని బాధ, ఏదో కొరత, ఎంతగా రెక్కాడిన డొక్క నిండని పరిస్థితి, ఎంత ప్రయాసపడినా ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో నేను చెయ్యాలి అనే ఆరాటం, ఇవన్నీ లోకములో శత్రువుకు సాతాను మనల్ని అనేక విధాలుగా వేధించుట ద్వారా, శోధించుట ద్వారా మన జీవితం మనకు భారంగా ఉంటుంది. కానీ ఇదే జీవితాన్ని మనలను పుట్టించి మనలను రక్షించిన దేవుని చేతిలో పెట్టుకుంటే, మన కొరకు మనలను రక్షించటానికి పరలోకము నుండి భూలోకములోనికి వచ్చి రక్తమిచ్చి ప్రాణమిచ్చి మనను సంపాదించిన యేసు క్రీస్తును మన జీవితంలో నాయకునిగా ఒప్పుకొని ఆయనను వెంబడించినట్లయితే కష్టం కష్టంలాగా అనిపించదు, నష్టం నష్టంలాగా అనిపించదు. వ్యాధిలో కూడా నీకు ఏమాత్రము నొప్పి కలగదు. మనుషులు పెట్టే నింద మాటలకు కూడా నీకు నొప్పి కలగదట. మనుషులు ఎంతగా నీకు విరోధంగా ఆలోచించినా నీకు దాని ప్రభావం ఏది నీ దగ్గరకు రాకుండా ఆయన నిన్ను తమ చేతుల్లో ఎత్తిపట్టుకొని ఆయన నిన్ను నడిపిస్తాడట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనంతటే ఆయన నీ దగ్గరకు వచ్చి నీ చేయి పట్టుకొని నడిపిస్తాడు అనుకోకూడదు. నీవు ఇష్టపూర్వకంగా నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టుకొని నీ చేయి ఆయన చేయికి అందించినట్లయితే
చివరిదాకా నిన్ను నడిపిస్తాడు. నా దేవుడు. కలలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలో ఎన్నడు నన్ను విడువడు, బాధలలో కూడా నన్ను విడువడు. అన్ని వేళల నాతో నుండి, అన్ని సమయాలలో నా వెన్నంటి ఉండి నడిపిస్తాడు నా దేవుడు. కలలో కూడా నన్ను విడువడు. ఇలలో కలలో నీవు ఈ జీవితంలో నీవు పగలు జీవిస్తున్నప్పుడు, రాత్రి పండుకున్నప్పుడు, రాత్రి పగలు ఆయన సన్నిధి నీతో కూడా ఉండి ఆయన నిన్ను నడిపిస్తాడు. రాత్రి పగలు కూడా నేను నీతో ఉన్నాను అని చెప్పుచు నీకు అభయమిచ్చుచు ఆయన నిన్ను కడవరకు నడిపించే గొప్ప దేవుడు. నేను నమ్ముకుని నేను సేవిస్తున్న యేసు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో ఏదైనా ఏ విషయమైనా నీకు కష్టమనిపించవచ్చు, అసాధ్యమనిపించవచ్చు, దీనిని నేను దాటలేను అనుకోవచ్చు, దీనిని నేను జయించలేను అనుకోవచ్చు, దీనిని నేను సాధించలేను అనుకోవచ్చు, దీనిని నేను గెలవలేను అనుకోవచ్చు, ఇంకిక్కడే నా పరిస్థితి ఇలాగే అంతమైపోద్ది అనుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టుకుంటే, ప్రతి విషయాన్ని ఆయనతో చెబుతూ, ప్రతి సమస్య, ప్రతి భారము ఆయన మీద వేస్తే నీకు అసాధ్యములైన వాటినన్నిటినీ సుసాధ్యము చేసి నీకు సంపూర్ణ జయమిచ్చి నిన్నంతము వరకు నడిపించగలిగిన గొప్ప దేవుడు నేను నమ్ముకొని సేవిస్తున్న నా యేసు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఇలాంటి దేవుడు ఈ లోకములో మరి యొక్క దేవుడు లేడు. ఆయన 10,000లో అతి సుందరుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అడవి వృక్షములలో జల్దరు వృక్షము ఎట్లున్నదో నా ప్రియుడు, నేను నమ్ముకొని సేవిస్తున్న నా రాజు, నా ప్రియుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకములో దేవుళ్ళనే వారు ఎంతోమంది ఉన్నారు. ఆయన దేవుళ్ళలో దేవుడట, రాజులకే రాజట. ఇలాంటి దేవుడు మరి యొక్క దేవుడు ఈ లోకంలో లేడు. అలా ఉంటే ఎవరు యేసు ప్రభు దగ్గరికి రావాల్సిన అవసరత లేదు. ఎందుకనగా ఆయన ఒక్కడే నీ కొరకు పరలోకం నుంచి ఈ లోకంలోనికి వచ్చి అందరి పాపములు ఆయన భుజాన వేసుకొని, ఆయనపై వేసుకొని, అందరి కొరకు లోక పాపములను మోసుకొని దేవుని గొర్రె పిల్లగా సిలువలో వధించబడి నీ పాప శాపములన్నిటినీ సిలువకు కొట్టి ఇప్పుడు నీ పాపాన్ని శాపాన్ని ఎత్తివేయగలిగినటువంటి అధికారము గలవాడై రక్షకుడుగా నిన్ను రక్షించటానికి, నిన్ను ఉద్ధరించటానికి నీ కొరకు ఆయన చేతులు చాపుతున్న గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. నీవు ఆయన చేతుల్లోనికి రాకుండా, ఆయన బాహుల్లోనికి రాకుండా, ఆయన చెంతకు రాకుండా నీవు దూరంగా ఉండి నా సమస్యలు నేనే పరిష్కరించుకుంటాను, నా పనులు నేనే చేసుకుంటాను, నా కార్యాలను నేనే చేసుకోగలను అని అనుకుంటే అది చాలా వట్టి భ్రమ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రయాసము వలన,
నీ కష్టము వలన ఎంత మాత్రం నీ జీవితాన్ని నీవు బాగు చేసుకోలేవు. ఇదే నా జీవితంలో నేను నేర్చుకున్న సత్యం, నేను నేర్చుకున్న పాఠం. అన్నీ నీ జీవితంలో ఆయన చేయగలడు. నీ జీవితంలో అన్నీ చేయటానికి ఆయనే సాధ్యుడు, ఆయనకే సాధ్యం. నీ జీవితాన్ని బాగు చేసుకోవడం నీకు సాధ్యం కాదు. నీకు అనుకూలమైన వాటిని, శ్రేష్టమైన వాటిని నీవు సమకూర్చుకోవడం నీ వల్ల కాదు. నీవు ఆయన చేతుల్లో ఉంటే నీకు కావలసిన వాటిని, శ్రేష్టమైన వాటిని, ఉన్నతమైన వాటిని ఆయనే నీ కొరకు సమకూర్చి నీ ముందు పెట్టగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నాడు దేవుడు మనకు తోడుగా, విడనాడెన్నడు ఎడబాయడు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి నీవు నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టేసుకున్నావు అనుకో, ఒక్కసారి నీవు ఆయన చేతుల్లో నీ జీవితాన్ని పెట్టుకుని నీ బ్రతుకును ఆయనకు సమర్పించుకున్నావు అనుకో, ఎన్ని సమస్యలు నీ జీవితంలో వాడు రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా చేసి నీకు సంపూర్ణ రక్షణను కలుగచేసి, నీకు సంపూర్ణ సిద్ధిని కలుగచేసి, సంపూర్ణ మాన్యత కలిగిన వాడవై నీవు దేవుని మహిమలో చేరడానికి ఆయన నీ కొరకు తండ్రి కుడి పార్శ్వాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ నీకు తోడుగా, అండగా, నీడగా నీతో ఉన్నాడు. కనుక నీ ప్రతి సమస్య ఆయనతో చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. నీ ప్రతి భారము ఆయన మీద వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. నీ బరువు నీవు మోయలేవు, నీ బ్రతుకు నీవు మోయలేనంత బరువు. నా బరువు నేనే మోస్తాను, నా కుటుంబ భారం నేనే మోస్తాను, నా సమస్యలు నేనే పరిష్కరించుకుంటాను, నా వ్యాధుల నుండి నేను డాక్టర్ల దగ్గరికి అక్కడికి ఇక్కడికి పరుగులెత్తి నన్ను నేనే బాగు చేసేసుకుంటాను అనుకుంటే నీవు భ్రమపడుతున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వ్యాధుల్లోనేంటి, కష్టాల్లోనేంటి, ఇరుకుల్లోనేంటి, ఇబ్బందుల్లోనేంటి, సమస్యల్లోనేంటి, వ్యాధి బాధల్లో ఏంటి, అన్ని వేళల్లో నీకు సహాయం చేయగలిగిన సత్తా ఆయనకు మాత్రమే ఉంది. ఎందుకనగా నిన్ను సృష్టించిన విధానం ఆయనకే తెలుసు. నిన్ను ఆయనే చేశాడు, ఆయన చేతులతో నిన్ను నిర్మించాడు. ఆయనే నీకు అవయవములను ఏర్పరిచాడు, అంతరింద్రియములను కలుగ చేశాడు, ఆయనే నరములను పొదిగింపచేశాడు. ఆయన చేతుల్లో చేయబడ్డావు గనుక అసలు నీ వీక్నెస్ ఏంటో ఆయనకి తెలుసు, నీకున్న సమస్య ఏంటో ఆయనకి తెలుసు, నీ శరీరంలో ఉన్న డిజార్డర్ ఏంటో ఆయనకి తెలుసు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీలో నుండి ఏది నీవు తీసివేసుకోలేవు, నీలోనికి ఏది నీవు కావాలని చేర్చుకోలేవు, నీ ఎత్తు మూరెడెత్తు చేసుకోలేవు, నీ తల వెంట్రుకను నలుపుగా, నీవు తెల్లగా అయిపోయిన తల వెంట్రుకను నీవు నలుపుగా చేసుకోలేవు. అంతా ఆయన స్వాధీనంలో ఉంది. అంటే నీ బ్రతుకు ఆయన కంట్రోల్లో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన లేకుండా, నీవు లేకుండా నా బ్రతుకు నేనే బ్రతికేస్తాను అనుకుంటే నీ బ్రతుకు నీకు చాలా భారం అనిపించేస్తుంది, కష్టం అనిపించేస్తుంది. 4 అడుగులు నీ అవసరం లేకుండా నడిచేస్తానని నడుస్తావు, నడవలేక ఊగుర్చుకుంటూ సొమ్మసిల్లిపోయిన వాడవై మరలా తిరిగి ప్రభువా అంటూ దేవుని సన్నిధికి రావాలి. ఆయన తోడు లేకుండా అసలు నీవు నిలబడలేవు. ప్రైజ్ ద లార్డ్. నడవలేవు. ఇది అరణ్యయాత్ర. ప్రైజ్ ద లార్డ్. ఇది ఒక మహాసముద్రం. అడవిలో నడవాలి,
సముద్రం మీద ప్రయాణం చేయాలి. ఈ లోకమనే సముద్రాన్ని ఈదాలి. అరణ్యయాత్రని, విశ్వాస యాత్రలో నీవు ప్రయాణం చేయాలి. ఈ యాత్రలో ఎన్నో రకాలైన క్రూర మృగాలుంటాయి, తాపకరమైన సర్పాలుంటాయి, తోడేళ్ళుంటాయి, గుంటనక్కలుంటాయి. వాటి బారి నుండి నిన్ను రక్షించి, దాని కోరల నుండి నిన్ను తప్పించి, నీకు క్షేమాన్ని అనుగ్రహించి, నిన్ను సాఫీగా చివరి వరకు నడిపించాలి అంటే నీకొక నాయకుడు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆనాడు ఇశ్రాయేలులకు మోషే నాయకుడుగా ఉన్నాడు. ఈ రోజున నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు నాయకుడుగా ఉన్నాడు, బోధకుడుగా ఉన్నాడు, సంరక్షకుడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కమాండర్గా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. కనుక మనము ఆత్మానుసారంగా నడుచుకుంటే మన జీవితం మనకెంతో తృప్తినిస్తుంది, సంతోషాన్ని కలుగు చేస్తుంది, సమాధానాన్ని కలుగు చేస్తుంది. నీవేదో అనుకుంటావు, నువ్వేదో చేయాలనుకుంటావు, ఎక్కడికో చేరాలనుకుంటావు, ఏదో సాధించాలి అనుకుంటావు. నీ వల్ల దమ్మిడి అవదు. నీవు సాధించినా, నీవు ఎంతో కష్టపడి కొండను తవ్వి ఎలకను పట్టినట్టుగా పట్టినా అది నీకు నిరాశనే కలిగిస్తుంది తప్ప తృప్తి కలిగించదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీ ఉద్దేశించినది ఎప్పుడైనా వ్యర్థం కావచ్చు, కానీ నిన్ను సృష్టించిన నీ దేవుడు, నిన్ను పుట్టించిన నీ దేవుడు, నిన్ను గొర్రెగా ఆయన ఎంచుకొని దినదినము మేపుతున్న నీ దేవుడు నీ పట్ల ఆయన ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నీవు గుర్తించాలి. ఆయన నిన్ను రక్షిస్తే ఆయన చేతిలో నుండి ఎవడును నిన్ను అపహరించలేడు. దేవునికి స్తోత్రం. నిన్ను ఏ స్థితిలో ఉంచాలనుకున్నాడో, ఎన్ని శత్రువుకు సాతాను ఎన్ని అడ్డంకులు అవంతరాలు కలిగించినా నిన్నదే స్థితిలో ఉంచగలడు, కాపాడగలడు, స్థిరపరచగలడు, రక్షించగలడు. ఆయన మనలను రక్షించుటకు సమర్థుడైనటువంటి గొప్ప దేవుడు. ఆయన లేకుండా ఎవడు తనంతట తానుగా నిలబడలేడు. నీవు నిలబడాలని ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని కూటమారాలు ఉపయోగించి నీవు ఎంతగా ప్రయత్నించినా చివరకు నా వల్ల ఏది కాదని నీ జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకోవాల్సిందే. నీవెప్పటికీ ఆయనకు సరెండర్ అవ్వాల్సిందే. నీవు ఆయన ముందు తలంచాల్సిందే. నీవు ఆయన ముందు తల వంచితే ఆయన నిన్ను తల ఎత్తుకునేవాడిగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన ముందు నీవు సాగిలపడేవాడిగా చేస్తే నీ జీవితాన్ని ఆయన మహిమతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. అందుకని అంటాడు యోబు, నీవు సమస్త క్రియలను చేయగలవని. ప్రైజ్ ద లార్డ్. ఆయన అన్ని నీకు జయమివ్వగలడు, విజయమివ్వగలడు. ఆయన మీద నీవు ఆనుకుంటే దేన్నైనా సాధించగలుగుతావు. ఆయన మీద ఆధారపడి నీవు చేస్తే దేన్నైనా నీవు చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక క్రైస్తవ కుమార్తె, నిన్నే నేను వాకింగ్కి వెళ్తుంటే విన్నాను. ఆమె పేరు జెమీమా. ఆమె తండ్రి ఒక సువార్థికుడు. ఆమె ఏదో క్రికెట్ ఆట ఆడడానికి వెళ్ళే ముందు దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటే
దేవుడు ఆమెకు వాక్యం ద్వారా వాగ్దానం చేశాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు విజయం ఇస్తాను అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే నమ్మింది. నమ్మి వచ్చి ఆటలో పాల్గొంది. ఇంకా ఓడిపోతారు, ఇంకా గట్టి పరిస్థితుల్లో గెలవలేము అన్న స్థితిలో ఆమెను దేవుడు ధైర్యంతో నింపాడు. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధితో నింపాడు, శక్తితో నింపాడు, వాగ్దాన బలముతో ఆమెను నింపేశాడు, సంపూర్ణ విజయం ఇచ్చేశాడు. యావత్ ప్రపంచము ఆమె వంక చూచేలాగా చేశాడు. ఆ యావత్ ప్రపంచము ఆమెను ప్రశంసించేలాగా చేశాడు. ప్రతి ఒక్కరూ ఆమెను గూర్చి చప్పట్లు కొట్టేలాగా చేశాడు. మన దేవుడు గొప్ప దేవుడు కనుక మనమందరమును కూడా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుకుందాం. ప్రైజ్ ద లార్డ్. జెమిమా జీవితంలో చేసిన కార్యం నీ జీవితంలో చేయగలడు, నా జీవితంలో చేయగలడు, అందరి జీవితంలో చేయగలడు. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి అందరూ కూడా ఆమెను ప్రశంసించి గొగ్గోలు పెడతా ఉంటే ఆమె మాత్రం కన్నీరు విడుస్తూ అలాగుండిందంట. కృపారావు గారు చెప్తుంటే విన్నాను నేను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏమిటి నీ విజయ రహస్యం అని అడిగితే, నేను నా జీసస్కు, నా రక్షకుడు యేసయ్యకు నేను ముందుగా కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. నేను వచ్చే ముందు దేవుణ్ణి అడిగాను, దేవుణ్ణి అడిగితే దేవుడు నాకు వాగ్దానం చేశాడు, దేవుడిచ్చిన బలంతో నేను విజయాన్ని పొందాను అని ఆమె యావత్ ప్రపంచానికి సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. యావత్ ప్రపంచానికి సాక్ష్యం చెప్పింది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దానిని చాలామంది మతోన్మాదులు తట్టుకోలేక, గొర్రె బిడ్డకు దేవుడు సహాయం చేశాడా అలాగిలాగని ఏ వ్యాఖ్యానాలు పెడుతున్నారట. అది కూడా నేను చూడలేదు. ఎవరెన్ని కామెంట్స్ చేసినా, ఎంతమంది క్రిటిసైజ్ చేసినా, ఎంతమంది గేలి చేసినా, హేళన చేసినా, దేవుడు తన బిడ్డలను మహిమతో నింపుతాడు, విజయముతో నింపుతాడు, జయమిచ్చి ఆనందముతో నింపుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడి ఈ లోకములో నీవు ఏది చేసినా నీకు విజయాన్ని చేకూరుస్తాడు, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు, నీ బ్రతుకులో ఆయన మహిమ పొందుతాడు. ఎందుకనగా ఆయన నిన్ను మహిమకు పిలిచాడు. మంటి ఘటాలమైనటువంటి మనం, మంటి నుండి తీయబడినటువంటి మనలను మహిమ కొరకు దేవుడు పిలిచాడు. మహిమ నుండి మంటి ఘటములోనికి వచ్చిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా మంటి ఘటాలమైన మనలను మహిమకు మార్చగలిగినటువంటి శక్తి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఎన్నో కష్టాలు కలగొచ్చు, నష్టాలు కలగొచ్చు, వ్యాధులు కలగొచ్చు, బాధలు కలగొచ్చు, నిందలు కలగొచ్చు, అవమానాలు కలగొచ్చు. కానీ మనము పొందబోయే మహిమ ముందు ఈ లోకపు శ్రమలు ఏమాత్రమును కూడా ఎన్నదగినవి కానీ కాదు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డ, నీవు ఎక్కడుండి వింటున్నా సరే, ఈ ఉదయకాలంలో నీవు ఎప్పుడు సిగ్గుపడవని, నిన్ను నీ దేవుడు సిగ్గుపడనియ్యడని, నీ జీవితాన్ని మహిమతో నింపగలడని నీవు నమ్మి దేవుణ్ణి స్తుతించగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.
మనము చేయగలిగిందల్లా ఒక్కటి, ఆయనను స్తుతించటం, ఆరాధించటం, మహిమపరచటం, ఘనపరచటం. ఎల్లవేళలా, అన్ని వేళలా, అన్ని సందర్భాల్లో, కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, కష్టాలే కలిగినను, నష్టాలే కలిగినను, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. ఓ హల్లెలూయా పాట, యేసయ్య పాట. ఆడాలి ప్రతి చోట, ప్రతి నోట. ఎంతకాలం? నా జీవిత కాలమంతయు, నా బ్రతుకు కాలమంతయు నేను ఆయనను కీర్తించదను అంటాడు భక్తుడు. నిన్ను పుట్టించింది అందుకొరకు, నిన్ను కలుగజేసింది అందుకొరకు, ఆయన జీవ ఊపిరిని నీలో ఊదినందుకే అందుకొరకు. నీ ఒక మంటితో చేయబడిన ఒక బుడగవి, అందులో ఆయన జీవ ఊపిరిని ఊదగా ఇప్పుడు నీవు డాన్సులు కొడుతున్నావు. ప్రైజ్ ద లార్డ్. గంతులేస్తూ ఉన్నావు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నావు, చిందులేస్తూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు నిన్ను కలుగు చేశాడో తెలుసునా? ఒక్కడు ఆయనను ఆరాధించేవాడు పడద్రోయబడి, దేవునితో ఇక నిన్ను ఆరాధించేవాడు ఎవడూ లేడని వాడు అతిశయించాలని చూస్తుంటుండగా, ఒక మట్టిని తీసి, గుప్పెడు మట్టిని తీసి నిన్ను చేసి, నీలో జీవ ఊపిరిని పోసి నిన్ను నిలబెట్టాడు. ఎందుకో తెలిసిన? నీవు బ్రతికున్నంత కాలం వాడి ప్లేసులో నీవు ఉండి ఆయనను స్తుతించాలని, నిన్ను బట్టి వాడు తలదించుకోవాలని, వాడు తల నీ కాళ్ళ కిందకు రావాలని, వాడి తల మీద నీవు నాట్యం చేయాలని, గంతులు వేయాలని ఆయన చేతులతో నిన్ను సృజించాడు. కనుక నీవు సమయమనకుండా, అసమయమనకుండా బ్రతుకు కాలమంతయు నీవు నేను ఆయనను స్తుతించడానికి మనలను మనము ప్రోత్సహించుకోవాలి, మనలను మనము సిద్ధపరచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగని నీవు సిద్ధపరచుకుంటే నీ పట్ల ఆయన ఉద్దేశించింది ఏది నిష్ఫలము కానేరదు. ప్రైజ్ ద లార్డ్. నీవు సమస్తమైన క్రియలు చేయగలవు. ఎవడైనా చెప్పొచ్చు, నా వల్ల కాదు, ఇది నేను చేయలేను. ఏమండి, అయ్యగారు మాట ఇచ్చారు కదా, అప్పుడు ఏదో చేశానని చెప్పానయ్యా, ఏదో ప్రయత్నం చేశాను, వాడితో చెప్పాను, వీడితో చెప్పాను, ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, నేను ఏదో అనుకున్నాను, మరి నీకేదో మంచి చేద్దాం అనుకున్నాను, కానీ నా వల్ల కాలేదు. అయ్య బాబు ఏదో రకంగా చేయండి బాబు, నా వల్ల కాదయ్యా, చెప్పాను కదా. ఓహో, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీవు కూడా ఏదో చేసేద్దాం, ఏదో సాధించేద్దాం అని 24 గంటలు నీ సమయాన్ని వ్యర్థంగా నష్టపరుచుకుంటావు, ఏదేదో చేయాలని ప్రయాసపడతావు. కానీ చివరికి ఏంటంటే ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళ పరిగే, అంటీ తట్టదు, ముంటికి ముట్టదు అని ఏదో సామెత ఉంది కదా, అలాగ అయిపోద్ది. ఏం చేయలేవు నీవు. ఒకడు నాతో అంటున్నాడు, నాకు బీపీ పెరిగిపోతుంది. ఎందుకు బీపీ పెరిగిపోతుంది అంటే, సమస్యలు ఎలాగా, భవిష్యత్తు ఏంటి పరిస్థితి అని ఆలోచనలు చేస్తున్నాయంటాడికి. దేనికి స్తోత్రం. నీవు ఆలోచించుకోవడానికి నీ బతికెంత, నువ్వెంత, నువ్వు అసలు ఎందుకు ఆలోచన చేసుకుంటున్నావు? నువ్వు ఆలోచించి నువ్వేం చేయగలవు? నీవు దేవుని ఎడల నమ్మకంగా ఉండు. నువ్వు ఎక్కడున్నావో అక్కడ నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయి. నమ్మకంగా ఉండు, కష్టం కాదు చేయవలసింది. నమ్మకంగా బ్రతుకు, విధేయతతో బ్రతుకు.
నీకెందుకు లోటు వస్తుంది? నీకెందుకు కరువు వస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేగాని నిన్ను గురించి నీవు ఆలోచించుకొని నీవేం చేయగలుగుతావు, నీ బ్రతుకెంత, నీ స్థాయి ఎంత, నీవు కేవలము గుప్పెడు మట్టివే కదా, ఊపిరి వంటి వాడివే కదా, బుడగ వంటి వాడవే కదా. ఎందుకురా నీకు బీపీ అంటే? నాకు ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఎందుకు వచ్చేస్తున్నాయి ఆలోచనలు? వచ్చేస్తాయి అంటే వీళ్ళకి ఆలోచనలు. నీ బతుకు గురించి నువ్వు ఆలోచించడం మానేయి. నీ గురించి నీవు చింతించడం మానేయి. నీ గురించి, నీ పిల్లల గురించి ఆలోచించడం మానేయి. దేవుడు నీకు అప్పగించిన పని గురించి ఆలోచించడం మొదలుపెట్టు. నీవెక్కడున్నావో అక్కడ నమ్మకంగా ఉండడం ప్రారంభించు. దేవునికి అంతా తెలుసు, అన్నీ తెలుసు. అసలు నీవు నమ్మకంగా, యథార్థంగా ఉంటే నిన్ను గురించి నీవు ఆలోచించుకునే స్థితే నీకు రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్మకమైన వానికి మెండుగా దీవెనలను కలుగును. ఎవడు వాడికి వచ్చే దీవెనలు ఆపలేడు. నమ్మకంగా ఉంటే దీవెనలు ఆపలేడు ఎవడు. నమ్మకత్వం లేకపోతే నీవెంత ప్రయాసపడినా అంతా శూన్యమే. నువ్వు బీపీ పెంచేసుకున్న ఒకటే, షుగర్ పెంచుకున్న ఒకటే, ఏం పెంచుకున్నా ఒకటే. దేవుని స్తోత్రం. నీ గురించి నీవు బీపీ పెంచుకోవద్దా? ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలకు, అందులోకి ముఖ్యంగా దేవుని సేవకులకు ఉండాల్సింది ఏంటంటే నిత్యము దేవుని గురించిన భారం. నిత్యము ప్రభువా నేను నీ కొరకు ఏదో చేయాలని ఆశ, కానీ ఏం చేయలేకపోతున్నాను ప్రభువా. నాయనా నన్ను బలపరచు, నన్ను క్రమపరచు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను స్థిరపరచు, నన్ను లేవనెత్తు, నా చేయి పట్టుకో ప్రభువా. నీ కొరకు నన్ను నడిపించు, నీతో కూడా నడిపించు నాయన. నా జీవితాన్ని మహిమతో నింపు నాయన. నేను బ్రతుకు కాలం అంతా నీ కొరకే పనిచేయాలి నాయన. రెండు ఆలోచన నాకు ఉండకూడదు. నువ్వేంటి, నీ కుటుంబం ఏంటి, దేవుని పని చేయటానికే నిర్ణయించుకో. దేవుని కొరకే ఆలోచించో. దేవుని పాద సన్నిధిలోనే గడిపి అక్కడే నీ జీవితాన్ని ముగించటానికి స్థిరపరచుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆయన నీ పట్ల ఉద్దేశించింది ఏది నిష్ఫలము కానేరదో. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టేయి. కామా కాదు, కామా పెడితే మళ్ళా ఇంకోటి అవుతుంది. నీ ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టాలి. మరలా క్రొత్త వాక్యం ప్రారంభించబడాలి. మరలా క్రొత్త ఆలోచనలతో ప్రారంభం అవ్వాలి. నీ గురించి నీవు ఆలోచన చేసుకుని ఏం చేయగలవు, నీవు ఏం సాధించగలవు నీవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నాకు ఏ విషయం ఎప్పుడైనా ఏ విధంగానైనా దేవుని కొరకు బతకాలి. ఒకప్పుడు ఎంతగానో బలంగా నడిచాను, ఇప్పుడు నడవలేకపోతున్నాను ప్రభువా. నీ మహిమలోనికి రెక్కలు కట్టుకొని టపా రెక్కలు వాయించుకుంటూ పావురం ఎలాగైతే ఎగిరి నీ సన్నిధికి వస్తుందో అలా రావాలి ప్రభువా. ఈ ఆలోచన తప్ప రెండో ఆలోచన నాకుండదు అన్న తలంపు నాకుండదు. నా తలంపులకు, నా ఆలోచనలకు భిన్నంగా ఎన్నో విధాలుగా శత్రువు అనేకమని రూపింపజేస్తాడు. అయినా సరే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకున్న ఏకైక ఆశ నా యేసు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగును నీవు ఆలోచించు. నీ గురించి దేవుడు ఆలోచించడం మొదలు పెడతాడు. నీ గురించి, నీ పిల్లల గురించి, నీ ఆరోగ్య పరిస్థితుల గురించి, నీ భవిష్యత్తు గురించి, నీకు కావలసిన వాటన్నిటిని గురించి ఆయనే ఆలోచించి సమస్తమును సమకూరుస్తాడు, నెరవేరుస్తాడు. నిన్ను నీవేదో
గెంటుకుని ముందుకు 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 నీవు గెంటుకుని వెళ్ళాలంటే నీ వల్ల అవదయ్యా. నీ బలం సరిపోదు, నీ జ్ఞానం సరిపోదు, నీ ఆలోచనలు సరిపోవు. నిన్ను గెంతాల్సినడు ఆయన, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని గెంటుకుంటూ వెళ్ళాడంట అరణ్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకని? నువ్వు వాడితో పోరాడాలి, వాడితో పోరాడి గెలవాలి. నీవు వాడితో పోరాడాలి, గెలవాలి నీవు. హల్లెలూయా. ఆత్మచేత నడిపించబడిను అని ఒక చోట ఒక లోక రాస్తే, ఇంకొక మార్కు సువార్తలోను వేరే సువార్తలు ఏమంటాడో తెలిసిన, తోసుకుంటూ వెళ్ళాడట. తోసుకుంటూ వెళ్ళడమే కాదు, ఆ పోరాటంలో యేసుతో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, జయాన్ని ప్రసాదించాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఈ యొక్క యేసు ప్రభు మీదకి వచ్చిన తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచేంత వరకు ఆయన విడిచి పోలేదు. దేవునికి స్తోత్రం. ఆఖరి మాట ఏంటో తెలిసిన, యేసు క్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ అంటాడు. దేవుని స్తోత్రం. బాప్తిజం పొందినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారానే మరియ గర్భంలోనికి వచ్చాడు. బాప్తిజం పొందినప్పుడు పావురంలాగా దిగొచ్చాడు. అరణ్యంలో ఉన్నప్పుడు పోరాటం నేర్పాడు. ఆఖరికి లోకమంతా ఆయన్ని చంపినప్పుడు అందరు స్వకీయులు చంపి సమాధిలో పెట్టినప్పుడు సమాధిలో నుండి ఆయనను లేపిన వాని ఆత్మ, యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఆత్మ. ఆ మాట నన్నెంతగానో బలపరుస్తుంది. దేవునికి స్తోత్రం. యేసుతో ఉన్న పరిశుద్ధాత్ముడు మనతో కూడా ఉన్నాడు. దేవుడు, యేసయ్య దేవుడు, వాక్యమే యేసు, యేసయ్య వాక్యం. దేవుడి త్రిత్వములో ఒకరు యేసయ్య. ఆయన మానవుడుగా ఈ లోకములోనికి వచ్చినప్పుడు మానవ జీవితంలో ఉండగా ఆయనను కాపాడడానికి పరిశుద్ధాత్ముడు ఆయనతో ఉన్నాడు. అలాగే యేసు క్రీస్తు ద్వారా రక్షించబడిన దేవుని పిల్లలమైన మనందరినీ కాపాడడానికి, ఆదుకోవడానికి, ఆదరించడానికి, నడిపించడానికి, నిలవబెట్టడానికి, నిన్ను వాడుకోవడానికి, నిన్ను మహిమతో నింపడానికి, ఆయన నీతో ఉండడానికి సంపూర్ణ కాపరిగా, నాయకుడుగా ఆయన నీ కొరకు ఉండాలి. నీ ముందు నడవాలి, నీవు ఆయన వెంట ఉండాలి. ఇంతే. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలు చేయగలవు. నీ ఆరోగ్యాన్ని కాపాడేది ఆయనే. వృద్ధాప్యమందు నీ బలము క్షీణించకుండా నిన్ను కాపాడేది ఆయనే. నీవే పని పూనుకున్నా విజయం ఇచ్చేది ఆయనే. నీవు అరణ్యములో నడుస్తున్నా నిన్ను నడిపించేది ఆయనే. గాఢాంధకారములో నీవు నివసిస్తున్నా నీకు వెలుగుగా ఉండేది ఆయనే. సమస్త క్రియలు ఆయన చేయగలడు. నీ జీవితంలో అది చేయగలడు, ఇది చేయగలడు, అది చేయగలడు, ఇది చేయలేడు అంటానికి లేదు. నువ్వెన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఓడిపోయి ఉండొచ్చు, ఏదో సాధించాలనుకొని సతికిలి పడిపోయి ఉండొచ్చు. తిరిగి మరలా నిన్ను లేవనెత్తగలడు, తిరిగి మరలా నిన్ను మహిమతో నింపగలడు, తిరిగి నిన్ను జయంతో నింపగలడు. సమస్త క్రియలను ఆయన చేయగలడు. ప్రైజ్ ద లార్డ్. నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదని నేనిప్పుడు తెలుసుకుంటుని. ఎప్పుడు తెలుసుకున్నాడట? ఇప్పుడు తెలుసుకున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కావాలి. నీ జీవితంలో నీవు ఏది నీ అంతట నీవు సాధించలేవని,
నీ బ్రతుకు ఇల్లు ఏది నీ అంతటి నీవు నడవలేవని, సంపాదించుకోలేవని, సుఖించలేవని, సంతోషించలేవని, ఆనందించలేవని, తృప్తి పొందలేవని, ఏది నీకు సంతృప్తి నీయదని, దేవుని వలననే నీకు ఈ సమస్తమును దొరుకుతున్నవని, నిన్ను గూర్చి ఆయన ఉద్దేశించిందంతా ఆయనే నీ జీవితంలో చేయగలడని నీవిప్పుడు తెలుసుకోవాలి. ఇంతే సత్యం, ఇదే వర్తమానం. నీకంటూ నీకెందుకు ఒక ఉద్దేశం? నువ్వేమన్నా సొంతంగా నువ్వు పుట్టుకొచ్చేసావా? నువ్వేమన్నా స్వయంభవుడువా? నీ అంతటి నువ్వు పుట్టావా? నీ అంతటి నువ్వు బతికేస్తున్నావా? నో, అలా కాదు. నిన్ను నడిపించేవాడు ఒకడున్నాడు, నిన్ను ఆడించేవాడు ఒకడున్నాడు, నిన్ను పుట్టించిన వాడు ఒకడున్నాడు. నీవు ఆయన చేతుల్లో ఉన్నావు. ఆ విషయాన్ని నీవు గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ చేతులెత్తండి. దేవునికి ఇచ్చేదాము హల్లెలూయా స్తుతి ఎల్లప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు మనం చెప్పాల్సింది ఎప్పుడు? ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తాను. కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, శ్రమల్లో, బాధల్లో, శోధనల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, యుద్ధాల్లో, పోరాటాల్లో ఎప్పుడు నేను ఆయన్ని స్తుతిస్తాను. ఇదే నీ తీర్మానం, ఇదే నేను చేసుకోవాల్సిన తీర్మానం. ఈ విషయం నీవు తెలుసుకోవాలి. యోబు కూడా లేట్గా తెలుసుకున్నాడట. లేట్ అయినా పర్లేదు, ఇప్పుడైనా సరే ఈ విషయాన్ని తెలుసుకొని మన జీవితాలని ఆయన చేతుల్లో పెట్టేసుకుందాం. నీ బ్రతుకులో అంతా ఆయన చేయగలడు. నీ పట్ల ఆయన ఉద్దేశించిందంతా ఏది నిష్ఫలము కానేరదు. ఆయన చేసిన నిన్ను ఎవడు పాడు చేయలేడు. ఆయన నిలబెట్టిన నిన్ను ఎవడు పడగొట్టలేడు. ఆయన చేతి పనిని ఎవడు పాడు చేయలేడు. ఆయన చేయి పట్టుకుంటే చివరి వరకు నడిపించగలడు. ఈ సత్యాన్ని నీవు తెలుసుకోవాలి. యేసయ్య నాతో ఉన్నాడు దేవుడు నాకు తోడుగా, విడనాడెన్నడు ఎడబాయడు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. హల్లెలూయా. వేదనల్లో, శోధనల్లో, కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఆయన మన తోడుగా ఉంటాడు. కనుక ఆయన చేతుల్లో మనం ఉందాం. ఆయన చేతికి మన చేతిని అప్పగించుకొని ఆయనతో కూడా నడవడానికి తీర్మానించుకుందాం. అలాంటి కృప కూడి వచ్చిన మనందరికీ మెండుగా దయచేయును గాక.